ఇదే బుక్ ట్రిమ్మింగ్ ప్రాసెస్. ఇది చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. అలాగే చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఈ బుక్స్ ఆల్రెడీ రెడీ అయిపోయాయి. మళ్ళీ ఎందుకు ట్రిమ్ చేస్తున్నారు అని మీరెప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? యాక్చువల్లీ బుక్స్ రెడీ అయిన బుక్స్‌ని కూడా వీళ్ళు ట్రిమ్ చేస్తారు. ఎందుకంటే బుక్స్ రెడీ అయ్యేటప్పుడు బుక్స్‌లో పేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సైడ్‌కి రఫ్ అయిపోవడం గానీ, లేదా ప్రింటింగ్‌లో కలర్స్ అంటడం గానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ బుక్స్ చూడడానికి చాలా డర్టీగా ఓల్డ్ బుక్స్‌లా కనిపిస్తాయి. వాటిని మళ్ళీ న్యూగా చేయడానికి లాస్ట్‌కి ఇలా ట్రిమ్మింగ్ చేస్తారు. ఇలా ట్రిమ్మింగ్ చేయడానికి చూడడానికి బ్లేడ్ చాలా డేంజరస్‌గా కనిపిస్తుంది కదా మనకి. కానీ ఇవి వర్కర్ చేతుల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఇది మిషన్ పనిచేయాలంటే ముందుగా వాటిని బుక్స్‌ని పెట్టి కాళ్ళతోటి క్లాంప్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాంప్‌ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వర్కర్ 2 చేతులతోటి బటన్స్‌ని ఒక్కసారి నొక్కితే మాత్రమే ఈ బ్లేడ్ కిందకొస్తుంది. లేదంటే అస్సలు రాదు. చూడండి ఇక్కడ క్లాంప్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 2 చేతులతోటి ఒకేసారి బటన్ నొక్కాలనమాట. 2 చేతులతోటి ఒకేసారి బటన్ నొక్కితే అప్పుడు అది కిందకొస్తుందనమాట. దానివల్ల వర్కర్ చేతులకి ఏం కాకుండా సేఫ్టీ ఉంటుంది. కొన్ని మిషన్స్‌లో అయితే సెన్సార్స్ కూడా ఉంటాయి. ఆ సెన్సార్స్ మనిషి చెయ్యి అడ్డం వచ్చినా, ఏమైనా స్మూత్ థింగ్స్ అడ్డం వచ్చినా కూడా ఆగిపోతాయి.